రెండో రౌండ్ జరిగిందో చెప్తాను. మొదటి రౌండ్ కౌంటింగ్ సంబంధించి చూస్తే గనక మొదటి రౌండ్ మొత్తం కూడా షేక్పేట డివిజనే. షేక్పేట డివిజన్ లో మొత్తం 31,182 ఓట్లు ఉన్నాయి. సెకండ్ రౌండ్ లో షేక్పేటతో పాటు ఎర్రగడ్డ 4, ఎర్రగడ్డకు సంబంధించిన 9 బూతులు లెక్కించారు. వెంగళరావు నగర్ కు సంబంధించిన 5 బూతులు లెక్కించారు. టోటల్ ఇప్పటి వరకు 84 ఈవీఎంలు లెక్కించారు. ఒక్కో రౌండ్ కి 42 ఈవీఎంలు లెక్కిస్తారు. మొత్తం 84 ఈవీఎంలు లెక్కిస్తే గనక షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్ ఇక కంప్లీట్ అయిపోయింది. మైనారిటీ పాపులేషన్ ఎక్కువ షేక్పేటకు సంబంధించి 70 ఈవీఎంస్ కౌంట్ అయిపోయింది. ఎర్రగడ్డకు 9 ఈవీఎంస్ కౌంట్ అయిపోయింది. వెంగళరావు నగర్ 5. సో టోటల్ ఇప్పుడు కనిపిస్తున్న మెజారిటీ అంతా కూడా ఆల్మోస్ట్ షేక్పేటలో వచ్చింది అనుకోవచ్చు. సో షేక్పేటకు సంబంధించి కేవలం 189 ఓట్ల ఆధిక్యంలో మనకు కనబడుతున్నారు. నరేందర్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్ వినపడుతుంది, అందుతుంది. షేక్పేట సంబంధించినటువంటి తాజా ఖబరు అందుతుంది. కేవలం 189 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ 2 రౌండ్లలో ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేవలం షేక్పేట సంబంధించినటువంటి సమాచారమే అందుతుంది. లోపల ప్రత్యేకించి 10 రౌండ్లకు సంబంధించి 42 టేబుళ్లలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి చూసాం. మనం ఒకసారి షేక్పేట సంబంధించిన వివరాలకు వెళ్దాం. 71,062 ఓట్లు ఇక్కడ ఉంటే 31,182 మాత్రమే షేక్పేటలో పోలైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఓటైనటువంటి పరిస్థితి ఉంది. 31,000కు సంబంధించి 43.8% మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే దీంట్లో దాదాపు ఇంకా కొంత మిగిలి ఉంది లెక్క పెట్టడానికి. ఇంకొక 11-12 వేల దాకా షేక్పేటలో మిగిలిపోయినటువంటిది. దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇప్పటివరకైతే చాలా స్వల్ప ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి మనం వాడు చూపించే ప్రయత్నం చేద్దాం. సాగర్, ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం, పోలీసులు భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వల్ప మెజార్టీ మాత్రమే నవీన్ యాదవ్కి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి సంఘటనలు కానీ లేదంటే ఎవరు పొలిటికల్ పార్టీ సంబంధించిన లీడర్లు ఎవరు కూడా ఇక్కడ గ్యాదర్ కాకుండా భద్రతా చర్యలు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. 71,000లో 31% అంటే దాదాపు 40-45% మాత్రమే షేక్పేటలో 43.87% నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ 70 బూతులు ఉన్నాయి షేక్పేటలో. ఇంకొన్ని లెక్క పెట్టాల్సిన పరిస్థితి. సైమల్టేనియస్ గా ఈ వెంగళరావు నగర్ సంబంధించి కానీ యూసఫ్ గూడకు సంబంధించి కానీ అవి కూడా లెక్క పెట్టడానికి సిద్ధం పెట్టారు. ఒక అప్డేట్ ఉంది నరేందర్. రెండో రౌండ్ సంబంధించిన కౌంటింగ్ కూడా కంప్లీట్ అయింది. 127 ఓట్లు సెకండ్ రౌండ్ లో నవీన్ యాదవ్ కు ఆధిక్యత వచ్చింది. 127 + 62 189. అదే బ్రేకింగ్ అందుతుంది. రెండో రౌండ్ లోను కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. 127 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అక్కడ మొత్తం కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుంది షేక్పేటలో. మనం చూసాం కాంగ్రెస్ కు ఉన్న దాంట్లో గతంలో మొత్తం షేక్పేటలోనే కాంగ్రెస్ గతంలో ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. గతంలో అజారుద్దీన్ పోటీ చేసిన సమయంలో కాంగ్రెస్ ఎక్కువ ఓప్స్ పెట్టుకుంది షేక్పేటలో. గణనీయంగా గనక అంటే అత్యధిక మెజార్టీ కనుక షేక్పేటలో వస్తే దాని ఇంపాక్ట్ మిగతా డివిజన్ల మీద పడుతుందని కూడా భావించారు. కానీ ఇప్పుడు షేక్పేటలోనే టఫ్ ఉన్నదంటే ఫలితం ఫైనల్ గా ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇక్కడ సస్పెన్స్ మనకు కొనసాగుతుంది. షేక్పేటలో అత్యధికంగా 90% మైనార్టీ ఉండే అవకాశం ఉంటుంది. అక్కడ అజారుద్దీన్ ఇంపాక్ట్ కావచ్చు, అదే ఎంఐఎం ఇంపాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటాయనేటువంటి అంచనా మనం చూసాం. కానీ ఇక్కడ ఎందుకో ఇంకా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు ఇక్కడ ఓట్లు పడలేదా అనేది కూడా అనుమానంగా ఉంది. ఇంకా 11-12 వేల ఓట్లు లెక్కించాల్సి ఉంది. కేవలం 2 రౌండ్లు మాత్రం మనకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేవలం 127 ఓట్ల లైన్ లో ఉండండి నరేందర్. సో విప్రకాష్ గారు, షేక్పేటకు సంబంధించిన కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది. షేక్పేటకు సంబంధించిన బూత్స్ అన్ని కూడా లెక్కించారు. షేక్పేట తర్వాత ఇప్పుడు వెంగళరావు నగర్ 5 బూతులు, తర్వాత ఎర్రగడ్డకు సంబంధించిన 10 బూతులు కూడా అయిపోయింది. 2 రౌండ్ల తర్వాత దాదాపు 84,000 ఓట్లు పోలైంది. ఒక 40,000 ఓట్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 127 సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ 62 ప్లస్ హోమ్ ఓటింగ్ 4 193 ఓట్ల ఆధిక్యంలో మనకి కనబడుతున్న
పరిస్థితి కనిపిస్తుంది. ఏమనుకుంటారు మీరు? ఒక బోరబండ కొట్టేస్తుంది, బీఆర్ఎస్ గెలుస్తుంది. Okay. స్లైట్ మార్జిన్ 2,000 to 3,000 మార్జిన్ లో గెలుస్తుంది. ఎందుకంటే ఎన్ని గొడవలైన షేక్పేటలోనే ఓకే రిగ్గింగ్ అనే ఆరోపణలు, ఒక 50 బూతులలో బూత్ క్యాప్చరింగ్, దొంగ ఓట్లు పడ్డాయన్ని కూడా దాదాపుగా మీ రిపోర్టర్స్ చెప్పిన దాని ప్రకారం కూడా ఒక 10-15 బూతులలో అసలు టీఆర్ఎస్ వాళ్ళు కనబడలేదని, బయట కనబడలేదు, లోపల కనబడలేదని. అంటే అటువంటి కాడ ఇంత ముఖాముఖి అంటే టైట్ మార్జిన్ ఉంది అని అంటే బోరబండ తర్వాత ఈ బస్తీల దగ్గరకు వచ్చేసరికి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎడ్జ్ ఉంటుంది. ఓకే, అంటే మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారు? అయితే ఒక సమాచారం అంతా ఉంది, రెండో రౌండ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 1082 ఓట్లతో ముందంజలో ఉన్నదని చెప్తున్నారు. కౌంటింగ్ సెంటర్ లో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. 2 రౌండ్లు కలిపి 1082 అని చెప్తున్నారు. ఇది ఒకసారి వెరిఫై చేయాల్సి ఉంది, ఎందుకంటే మొదటి రౌండ్ లో 3000 లీడ్ అని చెప్పారు, కానీ 3000 లీడ్ రాలేదు, కేవలం 62 ఓట్లు అన్నారు. తర్వాత 127 అని చెప్పారు. సో ఒకసారి చూడాలి, పూర్తి కన్ఫర్మేషన్ రావాలి. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ 2 రౌండ్ల తర్వాత 1087 ఓట్లు అని చెప్తున్నారు. ఒకసారి దీన్ని వెరిఫై చేయాల్సి ఉంది. షేక్పేటకు సంబంధించి మీరేమనుకుంటారు? అంటే టైట్ కాంటెస్ట్ ఉంది, కాకుండా మైనారిటీస్ ఏంటంటే వన్ సైడ్ లేరు అనేది దీని వల్ల మనకు తెలుస్తా ఉన్నది. షేక్పేటలో ఎక్కువ మైనారిటీ ఓట్లు ఉన్నాయి. లాస్ట్ టైం అజరుద్దీన్ మెజారిటీ కూడా వచ్చింది అక్కడ. ఈసారి మొత్తం వన్ సైడ్ వస్తుందన్న ప్రచారం జరిగింది. అంటే మైనారిటీస్ అంతా మజ్లిస్ చెప్పింది కాబట్టి మాకే వేస్తారని చెప్పి నవీన్ యాదవ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఇక్కడ టైట్ కాంటెస్ట్ ఉంది అని అంటే మైనారిటీస్ వన్ సైడ్ లేరు అనేది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. తర్వాత సైలెంట్ ఓట్ అనేది కూడా కొంత పనిచేసిందని కానీ ఇప్పుడు ఇంకా లెక్కించాల్సిన డివిజన్స్ యూసఫ్ కూడా ఉంది, రామత్ నగర్ ఉంది. రామత్ నగర్ లో 40,000 ఓట్లు పోలేనాయి, హైయెస్ట్ డివిజన్ అక్కడే. అది కాంగ్రెస్ పార్టీకి లీడ్ ఉంటుందని బీఆర్ఎస్ కూడా ఒప్పుకుంటుంది. అక్కడ ఉంటుంది, కూడా కొంత ఉంటుంది. అది లెక్కించలేదు, ఇంకా అది స్టార్ట్ కాలేదు. అవి రెండు వచ్చినాక కూడా బోరబండ ఎక్కువ ఓట్లున్న డివిజన్ అది. అక్కడ కొంత టీఆర్ఎస్ ఎడ్జ్ బాగా కనబడుతుంది మనకి. చూడాలి, ఏదైనా కూడా ఎవరు గెలిచినా కూడా ఒకటైతే నేను చెప్పగలుగుతా భరత్, ఒక సెన్సేషన్ కామెంట్ చేస్తాను నేను. ఒకవేళ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఈ టర్మ్ లో 2 ఎమ్మెల్యేలు ఉంటారు. ఎవరు? 2, మాగంటి సునీత అండ్ ఎట్లుంటారంటే ఎలక్షన్ లో డిస్క్వాలిఫై చేయడానికి ఎన్ని ఆధారాలు కావాలనో అన్ని ఆధారాలు బీఆర్ఎస్ దగ్గర ఉన్నాయి. కొన్ని బయటికి చెప్పట్లేదు వాళ్ళు. సో 2వ రౌండ్ సంబంధించి మనకు క్లారిటీ వచ్చింది. 2వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్ల ఆధిక్యం కనబరుస్తోంది, దాదాపు 1000 ఓట్లు. 2వ రౌండ్ లో నోట్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీకి 1082 ఓట్ల లీడ్. ఫస్ట్ రౌండ్ లో తక్కువ లీడ్ వచ్చింది, బట్ సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి కొంత 1062 ఓట్ల ఆధిక్యత, 1082 ఓట్ల ఆధిక్యత కనబడుతుంది. బీఆర్ఎస్ కు 8609 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీకి 9691. బీఆర్ఎస్ కు 8609. 2వ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 9601. దీన్ని బట్టి చూస్తే మొత్తం 1082 ఓట్ల లీడ్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. మరొకసారి రిపీట్ చేస్తాను, మొదటి రౌండ్ లో 62 ఓట్ల లీడ్, బట్ సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ లీడ్ పెరిగింది. సెకండ్ రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 9691 ఓట్లు వస్తే బీఆర్ఎస్ కి 8609 వచ్చాయి. సెకండ్ రౌండ్ లో షేక్పేటతో పాటు కౌంట్ చేసిన డివిజన్స్ నేను చెప్తాను. షేక్పేటతో పాటు వెంగళరావు నగర్ 5 ఈవీఎంలు లెక్కించారు. ఎర్రగడ్డకు సంబంధించిన 9 ఈవీఎం లెక్కించారు. షేక్పేట 28 ఈవీఎంలు లెక్కించారు. సో టోటల్ 28 షేక్పేట, 14 ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ కలిపితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 1082 + 62 కలిపితే దాదాపు 1100 ఓట్ల లీడ్ కనిపిస్తుంది. ఈ లీడ్ వెంగళరావు నగర్ లో వచ్చింది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ బూత్ లో ఎక్కువగా 1000 లీడ్ ఏదైతే ఉన్నదో అందులో మెజారిటీ లీడ్ వెంగళరావు నగర్ లో వచ్చింది. ఎందుకు? వెంగళరావు నగర్ లో అక్కడ సీతక్క క్యాంపెయిన్ చేసినప్పుడు, ప్రజాస్పందన చూసినప్పుడు నవీన్ యాదవ్ మీద అక్కడ సింపతి కనబడ్డది. అది మాకందరికి వెంగళరావు నగర్ కాంగ్రెస్ లీడ్ వస్తుంది అనేది. సెటిలర్ ఓటు ఉన్నది. సెటిలర్ ఓట్ల రెండు భాగాలు అయినాయి. దాదాపుగా 90% సునీత గారికి పడింది. కాకపోతే అక్కడ ఒక సమస్య ఏమైందంటే అంత కాలనీస్, అన్ని అపార్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే వెల్ఫేర్ అసోసియేషన్లకు 6 lakhs 10 lakhs మీరు మీ కలర్ వేసుకోండి,
మీకేమన్నా వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించుకోండి అని చెప్పి బల్క్ అమౌంట్స్ ఇచ్చినట్టుగా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఓకే, కాబట్టి మరి ఇప్పుడు మరి బీఆర్ఎస్ కు లీడ్ ఎక్కడ వస్తుంది? మీరు వెంగళరావు నగర్ లో లేదు, షేక్పేటలో లేదు, ఓన్లీ ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ నగర్ యూసుఫ్ కూడా కొంత వెంగళరావు నగర్, ఇక మిగతా అన్ని దిక్కులో కూడా కొంత ముఖాముఖి ఉన్న కాడ ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాడ కూడా అట్లాంటప్పుడు బీఆర్ఎస్ గెలిచే అవకాశం లేదు. బోరబండ అని చెప్పాను కదా, బోరబండలో ఫైనల్ గా బోరబండతోనే బీఆర్ఎస్ గెలవాలి. బోరబండలో పోలైన ఓట్లు చాలా తక్కువ కదా, 29,000 30,000 కదా. ఇప్పుడు లీడ్ ఎంత ఉంటుంది? ఈ టైట్ కాంటెస్ట్ కదా, 2-3 వేల లీడే ఉంటది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిక్యత 1144. మొదటి రౌండ్ లో 62, సెకండ్ రౌండ్ లో 1082, రెండు కలిపితే 1144 ఓట్లతో నవీన్ యాదవ్ 2 రౌండ్ల తర్వాత ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ లో మంచి లీడ్ వచ్చింది, కానీ ఎక్స్పెక్టెడ్ కాదు. షేక్పేట డివిజన్ మొత్తం కౌంటింగ్ అయిన తర్వాత చూస్తే మైనారిటీ ఓటు వన్ సైడ్ గా పడలేదు. మైనారిటీ ఓటు 50-50 పడ్డది. కావాలంటే ఒక 51% కాంగ్రెస్ పడి ఉంటది, 49% బీఆర్ఎస్ పడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రీ పోల్స్ చూసినట్టయితే షేక్పేట కాంగ్రెస్ కు చాలా లీడ్. ప్రీ పోల్స్ వల్ల ఎవరు సర్వే చేసినా షేక్పేట మాత్రం కాంగ్రెస్ లీడ్ అని చెప్పారు. బీఆర్ఎస్ లీడ్ కనిపించినట్టుంది షేక్పేటలో. మొన్న ఎగ్జిట్ పోల్స్ అప్పుడు మనకు చూస్తే షేక్పేట కాంగ్రెస్ లీడ్ చాలా ఎక్కువ చూపెట్టారు. ప్రీ పోల్స్ లో కూడా 1-2 తప్ప అన్ని సర్వేలు షేక్పేట లీడ్ చూపెట్టాయి. మనకు అది అక్కడ లీడ్ తగ్గింది అని అంటే కొంత ట్రెండ్ మనకు కనబడతా ఉంది అంతే. ఓకే, సో అయితే ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తోంది ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్. దాని ప్రకారం చూస్తే బీజేపీ చెప్పట్లేదు, మీరు బీజేపీ సంబంధించి నెగ్లిజిబుల్, దే ఆర్ నాట్ గెటింగ్ డిపాజిట్. అందుకనే మనకు సమాచారం కూడా అందట్లేదు. ఆ ఓటు టర్న్ అయింది అనేది కదా ఇంపార్టెంట్. బీజేపీ ఓటు బీఆర్ఎస్ కి టర్న్ మెజారిటీ అవుతుంది. మెజారిటీ అయ్యేందుకు ఆస్కారం కనిపిస్తోంది. దానిలో ఇంకా ఏముంది, బీజేపీ పడేది ముస్లిం ఓటు కాదు, హిందూ ఓటు. హిందూ ఓట్లో కొంత బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉంటుందని అనుకున్నారు కదా. ఎస్, సో ఇప్పుడు 2 రౌండ్ల తర్వాత 1144 ఓట్ల ఆధిక్యత. ఇప్పుడు 3వ రౌండ్ లో షేక్పేట కంప్లీట్ అయింది. రెహమత్ నగర్, వెంగళరావు నగర్ సంబంధించిన కౌంటింగ్. రెహమత్ నగర్ లో మరి కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వెంగళరావు నగర్ లో కూడా ఉంటుంది. వెంగళరావు నగర్ ఈ రౌండ్ కూడా లీడ్ వస్తుంది. ఈ రౌండ్ కూడా లీడ్ పెరగొచ్చు కూడా లీడ్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఏ రౌండ్ లో బోరబండ వచ్చేసి 9th 10th కదా, లాస్ట్ రౌండ్. ఇప్పుడు మీరు అన్నంత లీడ్ ఏమి రేవంత్ నగర్ లో యూసుఫ్ లో రాదు. కొంచెం నెక్ టు నెక్కే ఉంటది. అక్కడ కూడా ఏమన్నా వస్తే 1000, 1500 అంతకంటే లీడ్ వచ్చే అవకాశం లేదు. లాస్ట్ 2 days బీఆర్ఎస్ చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి మీరు? లాస్ట్ 2 days లో అంటే లాస్ట్ 2 days కాదు, ఎక్కడైనా బై ఎలక్షన్ జరిగినప్పుడు చేసే మిస్టేకే ఈ జూబ్లీస్ లో కూడా కొనసాగింది. ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు బయట నుంచి మీరు క్యాడర్ని తీసుకొచ్చి ప్రచారం చేసి వాళ్ళకే బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకే బూత్ ఇన్ఛార్జీలకు సంబంధించిన ఫైనాన్షియల్ డీల్స్ కానీ ఏవైనా కూడా అప్పచెప్తారు. ఇది ఏమైతుందంటే లోకల్ క్యాడర్ లో నిరుత్సాహానికి దారితీస్తుంది. అది చేసుకొని వాళ్ళే చేసుకొని చాలా సార్లు వాళ్ళకే వస్తున్నాయి. వాళ్ళకి విన్నాను నేను, చాలా సార్లు విన్నాను నేను లోకల్ వాళ్ళ దగ్గర నుంచి. అయితే ఏమైతారంటే వీళ్ళంతా డిసప్పేర్ అవుతారు 2 days ముందు. డిసప్పేర్ అయినాక కాంగ్రెస్ అప్పటి నుంచే గాలం వేస్తూ ఉంటది. వీళ్ళ లోపల అసంతృప్తిని రాజేయడానికి పొగబెడతా ఉంటారు. వాళ్ళతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మధ్య మధ్యలో తీసుకుపోయి బార్లలో తాగిస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పోలింగ్ టైం కల్లా వీళ్ళు డిసప్పేర్ అవుతారు. అక్కడ ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు పెద్ద అబ్జెక్షన్ చేయరు. పెద్ద మొత్తంలో వాళ్ళకి డబ్బులు ముడతాయి. ఎక్కడైతే అసంతృప్తి ఉన్న బూత్ ఏజెంట్స్ ఉంటారో, బయట ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటారో, మీరు చూడండి 40-50 బూతుల కాడ అసలు కండువ వేసుకున్న వాళ్ళు లేరు. అంటే ఇది ఎందుకు జరిగింది అంటే పార్టీ 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత క్యాడర్ని డెవలప్ చేసుకోవాలి ఎక్కడికక్కడ. ఒకవేళ గోపీనాథ్ చనిపోయినాక వాళ్ళంతా అకస్మాత్తుగా డిసప్పేర్ అయినలా, మరి సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేయలేదా అంటే ఈ పార్టీలలో ఒక లక్షణం ఏముంటుందంటే సెకండరీ లీడర్షిప్ డెవలప్ చేయరు. ఎక్కడ నంబర్ 2 ఉండరు పార్టీలలో. నంబర్ 2 ఉంటే వాడు నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతాడని చెప్పేసి ఎవరైతే బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు, కొంత ప్రజల్లో బలం ఉన్నారో వాళ్ళని తొక్కేస్తారు. రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు? జడ్చర్ల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి జెడ్పీటీసీకి అప్లై చేశాడు. టీఆర్ఎస్ ఏం చేసింది? అక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ మిగతా వాళ్ళు కానీ వీడు చాలా హుషారున్నాడు, వీరికి టికెట్ ఇస్తే వీడు మనల్ని రేపు మన సీట్కి ఎసరు పెడతాడు అని చెప్పి వాళ్ళు జెడ్పీటీసీ ఇవ్వడానికి నిరాకరించారు. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి టాలెంట్ ఏంది, జెడ్పీటీసీకి అర్హుడు కాదు ఆయన. అంటే ఇవాళ ఒక సీఎంను కొని తెచ్చుకున్నారు కదా, ఇటువంటి ఈ పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలి. కనీసం యంగ్ లీడర్షిప్, డైనమిక్ లీడర్షిప్ కేటీఆర్ది. కనీసం ఆయనన్నా ఈ పాత పద్ధతులకు
స్వస్తి చెప్పి ఎవరైతే టాలెంట్ ఉందో